హలో అండి అందరికీ. రీసెంట్గా ఏపీలో సినిమా థియేటర్ యజమానులు ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం ఏంటి అంటే ఏపీలో జూన్ 1 నుంచి సినిమా థియేటర్లు బంద్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. వాళ్ళు సినిమా థియేటర్ బంద్ చేయడానికి కారణం ఏంటి అంటే ఏదైతే సినిమా రేట్లు పెంచిన తర్వాత ఓపెనింగ్స్లో మాత్రమే పెద్ద ఎత్తున ప్రజలు వస్తున్నారులే కానీ కొన్ని రోజుల తర్వాత సినిమా థియేటర్లకి ఎవరూ రావట్లేదు, అంటే ప్రజలు రావట్లేదు. వాళ్ళు రకరకాల ఆన్లైన్ ప్లాట్ఫామ్లో సినిమాలు చూసుకుంటున్నారు కాబట్టి సినిమా థియేటర్కి ప్రజలు రావట్లేదు. దీనివల్ల సినిమా థియేటర్లు తీవ్రస్థాయిలో నష్టపోతున్నాయి. మా సమస్యలు పరిష్కరించాలి అన్నట్లుగా వాళ్ళు బంద్ అయితే చేపట్టడం జరిగింది. వాళ్ళ ప్రధాన డిమాండ్ ఏంటి అంటే ఇప్పుడు మల్టీప్లెక్స్లకి ఏదైతే పర్సంటేజ్ రూపంలో డబ్బులు ఇస్తున్నారు కదా, సేమ్ మాకు కూడా అద్దె రూపంలో కాకుండా పర్సంటేజ్ రూపంలో డబ్బులు ఇవ్వండి, దాని ద్వారా మేము నష్టాల నుంచి పైకి ఎక్కుతామని చెప్పేసి సినిమా థియేటర్ల యజమానులు ప్రభుత్వం ముందు ఒక డిమాండ్ పెట్టి వాళ్ళు జూన్ 1 నుంచి సినిమా థియేటర్లు బంద్ చేస్తున్నారు. అయితే దీని మీద ముఖ్యంగా జనసేన పార్టీ నుంచి తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ఎందుకంటే రాబోయే కొన్ని రోజుల్లోనే జూన్ 12వ తారీఖున ఏదైతే పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన హరిహర వీరమల్లు అని చెప్పేసి ఒక సినిమా రిలీజ్ అవుతుంది. అయితే ఆ సినిమాకి సంబంధించిన రిలీజ్కి ముందే వీళ్ళందరూ కూడా కూడగట్టుకొని ఎందుకు ఈ స్థాయిలో ధర్నా చేస్తున్నారు, ఈ సినిమా మీద ఏమన్నా పగబట్టినారా అన్న విధంగా జనసేన పార్టీ తన యొక్క అభిప్రాయాన్ని తెలియజేయడం జరిగింది. వీళ్ళ వెనక ఈ సినిమా థియేటర్కి సంబంధించిన ఎగ్జిబ్యూటర్ల వెనక ఎవరో కొందరు వ్యక్తులు ఉండి వీళ్ళని నడిపిస్తున్నారు అన్నట్లుగా జనసేన పార్టీ అయితే కొన్ని అనుమానాలు అయితే వ్యక్తం అయితే చేయడం జరిగింది. అందులో భాగంగా సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ గారు ఈ యొక్క నిర్ణయం వెనుక, ఈ సినిమాల బంద్ వెనుక ఎవరున్నారు, ఖచ్చితంగా ఏదైతే పవన్ కళ్యాణ్కి సంబంధించిన సినిమా రిలీజ్ అవుతున్న సందర్భంగా వీళ్ళు ఎందుకు ఈ ధర్నా చేపడుతున్నారు అన్నట్లుగా కొన్ని ఆయన విచారణకు కూడా ఆదేశించడం జరిగింది. ఏదేమైనా కానీ మేబీ సినిమా థియేటర్ యజమానులు ఏమనుకుండొచ్చు అంటే పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వంలో కీలక వ్యక్తి కాబట్టి ఆయన సినిమాకి కొంచెం ఇబ్బంది పెడితే త్వరగా పనులు పరిష్కృతం అవుతాయి కాబట్టి వాళ్ళు ఏమన్నా ఆ విధంగా ప్రయత్నాలు చేశారా, అందుకోసమే హరిహర వీరమల్లుకి ముందు బంద్ చేపట్టారా అన్న కొన్ని అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి అన్నమాట. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్లో తెలియజేయండి. ఒక మినిట్, థ్యాంక్ యూ.